నమ శివాయ. జాయ్ కొండదేవత కుర్రో కుర్రు. కొండదేవత అమ్మ పలుకు, జగదంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవలసింది వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి మెయిన్గా కృతికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే ఈ కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఈ కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో మెయిన్గా ఆలోచనలు, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కానీ వీళ్ళ జాతకం ప్రకారంగా చూసుకుంటే స్త్రీ వల్ల కొన్ని సమస్యలు, లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఇబ్బందులు, లేనిపోయిన ఒక రీమార్కు ఒకటి వచ్చే సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందువల్ల అంటే స్త్రీ వల్ల ఇలా జాతకంలో చాలా వరకు సిధస్థయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కొన్ని శ్రీకృష్ణ ధర్మస్థానం అంటే జైలు కానీ, కోర్టు కానీ స్త్రీ వల్ల మెట్లు ఎక్కే యోగం అనేది కనబడుతుంది. అందువలన స్త్రీ విషయంలో అతి జాగ్రత్త పాటించాలి. వీళ్ళకి ఆదాయంలో లక్ష్మీ కటాక్షంలో చూసుకుంటే రావుకేతువులు బాగానే ఉన్నాయి. మనసు, ఆలోచన విధానం ఆదాయంలో కూడా అంత వెలుగుగా లేదు, 2 భాగాలే కనబడుతుంది. ఖర్చులో 8, ఆదాయంలో 2, రాజపూజితలో 7, అవమానాలు 3, ఆ విధంగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. రేపు వాన వస్తుందంటే ఈరోజు ముందే తయారు చేసుకుంటారు గొడుగు. ఆ విధంగా ముందే ఐడియాలతో మూవ్ అవుతుంటారు. అతి తెలివి ఉపయోగించి కింద పడుతుంటారు. ఎందువల్ల అంటే మనకి ఎంత తెలిసినా కూడా ఎదుటివాడి డైరెక్షన్ తీసుకోవడం చాలా గొప్పది. ఆ డైరెక్షన్ తీసుకొని మనం ఆ రూటుకి వెళ్తే అన్ని విధానాలుగా మనకు బాగుంటుంది. మనమే గొప్పవాళ్ళంలే, మనం చదివేసేసాము, ప్రపంచాన్ని చదివేసేసాము, అయిపోయిందిలే అని మనం ఎక్కిన గుర్రానికి 3 కాళ్ళు అంటే కాదు కదా, 4వ కాలు కూడా ఉంటుంది. అది అందువల్ల మీరు చేసే పనులు, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, చేయాల్సిన కార్యక్రమంలో కానీ ముందే మీ విషయాలని పబ్లిసిటీ చేయొద్దండి. పనులు అయిన తర్వాత చెప్పుకోండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పొద్దు. కాబట్టి ఇప్పుడు కొన్ని కార్యక్రమాల వలన, కొన్ని చేయాల్సిన కొన్ని పనుల వలన చేతికాడికి వస్తుంటాయి, మీకు పనులు బ్రేక్ అయిపోతుంటాయి. అది ఎందువల్ల అవుతున్నాయి అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మన మీద అంటే మీ మీద కొన్ని చెడు ప్రయోగాలు కొన్ని జరిగినాయి. చెడు ప్రయోగాలంటే చేయాల్సిన ప్రయోగాలు, చేసే ప్రయోగాలు, అనుకునే పనులు, చేసే కార్యక్రమాలు చేతికాడికి రావటం, చేజారిపోవటం, అది నమ్మిన వాళ్ళు మీకు నామం పెట్టడం. ఎవరు నమ్ముతామో బంధుమిత్రులలో అతి జాగ్రత్త ఉండాలి. ఆ జాగ్రత్తలు మీరు పాటించిన వెడల మీకు అధోగతయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తామనుకున్నా, ఎక్కడికి పోవాలనుకున్నా కూడా మీ పనులు, మీ కార్యక్రమాలు, మీరు చేసే పనులు ముందే మీ పనులని పబ్లిసిటీ చేయొద్దు. కాబట్టి ఇప్పుడు మెయిన్గా మీ మనసులో ముఖ్యంగా కొన్ని కార్యక్రమాలు మీరు చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఆ కార్యక్రమాలకి మధ్యలో కొన్ని గ్రహాలు, 3 గ్రహాలు మీకు అనుకూలంగా లేవు. 3 గ్రహాలు అనుకూలంగా లేని దాని వలన ఏ కార్యక్రమం అనుకున్నా విజయవంతం కావట్లేదు. కాబట్టి మీకు ఎలాంటి గ్రహాలు కానీ, ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి డౌట్ కానీ, మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరు బలాన్ని పెట్టి, మీ యోగాన్ని పెట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా చూసి మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.